పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా కార్యకర్తల్ని కరేపాగులాగా వాడుకుంటే తప్ప మరొకటి కాదు. అందులో రెండో ఒపీనియన్ కూడా లేదు, రెండో అభిప్రాయం కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా కానీ ఇదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీని మనం చూసుకున్నప్పుడు 1982లో మార్చిలో ఆ పార్టీ పుట్టింది. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు 40 సంవత్సరాలు దాటితే అది 22 సంవత్సరాల 302 రోజులు అధికారంలో ఉంది. సో ఎంతమంది కార్యకర్తలను ఆదుకున్నదనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. అయితే వాళ్ళేదో ఇన్సూరెన్స్లు లేకపోతే రకరకాలు పెట్టి ఏమైనా జరిగితే ఇచ్చే పరిస్థితి, లేకపోతే విద్య అందించే పరిస్థితి వాళ్ళేదో కొన్ని చేస్తూ ఉన్నారు ట్రస్టుల పేరుతో, ఇండియా ట్రస్ట్ పేరుతో. చూద్దాం. దాని తర్వాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత భారత రాష్ట్ర సమితి అయింది. ఇది 9 సంవత్సరాలు 187 రోజులు అధికారంలో ఉంది. వీళ్ళు కూడా తెలుగుదేశం ఫార్ములాను అప్లై చేశారు. సో నిజంగా అందరికీ జరిగిందంటే ఉద్యమకారులు అసలు టీఆర్ఎస్ లాస్ట్ 2023 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమే మాజీలను పట్టించుకోలేదనేది మనకు అర్థమైంది. ఇక మనం చూసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉంది. సో వాళ్ళు కూడా చేసింది లేదని చెప్పేసి సో ఓడిపోయింది. ఈసారి 2.0లో జగనన్న కార్యకర్తల కోసం పనిచేస్తారని చెప్పేసి చేస్తున్నారు. ఇది కేవలం తెలుగుదేశానికి, జనసేనకి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించింది కదా. అన్ని పార్టీల్లో కార్యకర్తలు జెండాలు మోయడానికి నాయకులకు సంబంధించే కానీ, ఉద్యమాలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు మోయాల్సిందే కానీ, పంపిణీకి సంబంధించి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ప్రధానంగా వివిధ పార్టీల పంపిణీకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళే ఆ పెద్ద లీడర్లు ఎవరైతే వాళ్ళే తీసుకొని బాగుపడుతున్నటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నది. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలే, అన్ని పార్టీలు ఇలాంటి పరిస్థితులు అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలు చనిపోయినప్పుడు ఇప్పటికన్నట్టుగా ఇన్సూరెన్స్ చెక్లు కార్యకర్తలకు, సీఎం రిలీఫ్ ఫండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇవి చేస్తూ ఉన్నారు. కానీ అవి జనరల్గా చేసాయి, వీళ్ళకి కొంచెం ముందు అవుతాయి. ఇక ఏమన్నా వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి ఇళ్ళు ఇచ్చేటప్పుడు, ఇళ్ల ప్లాట్లు ఇచ్చేటప్పుడు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేటప్పుడు, పెన్షన్లప్పుడు, లోన్లు ఇచ్చేటప్పుడు కొంత ప్రయారిటీ కొంత జరుగుతుంది. కానీ అందరికీ జరగట్లా. ముందు వరుసలో ఉన్న వాళ్ళకి కొద్దిగా బలం ఉన్నోడిదే నోరున్నోడిదే ఊరు, బలం ఉన్నోడిదే రాజ్యం అన్న సందంగా కార్యకర్తలు కూడా ఒక ఇదిగా ఉన్నది. రెగ్యులర్గా పనిచేసి సైలెంట్గా వెళ్ళే వాళ్ళకి లేని పరిస్థితి అయితే ఉన్నది. సో ఈ పరిస్థితులు మనం ఇదే పరిస్థితి ఉన్నది. ఇక రోడ్డు మీద ప్రాణాలు కోల్పోయినా ఈ యాక్సిడెంట్లు అవి ఇన్సూరెన్స్లు పెట్టుకుంటున్నాయి కొన్ని పార్టీలు పెట్టిన వాటికి ఉద్యమం కోసం వచ్చారు, రాజ్యాధికారం కోసం వచ్చారు. ఈ రకరకాల పరిస్థితులు అయితే మనకు కనిపిస్తాయి. ఒకళ్ళు సమసమాజం అంటారు, ఒక్కొక్కళ్ళు అందరికీ ఉపాధి మార్గాలు అంటారు, ఒకళ్ళందరికీ వనరులు అంటారు, ఒకళ్ళందరికీ టూరిజం అంటారు, ఒకళ్ళతో ఒక విధంగా ఉంటుంది. సో అంతే తప్పితే ఇంకోటి కాదంటారు. ఒకళ్ళు స్వచ్ఛ భారత్ అంటారు, ఒకళ్ళు స్వర్ణ భారత్ అంటారు, ఒకళ్ళు స్వర్ణ తెలంగాణ అంటారు, ఇంకొకళ్ళు గ్రీన్ తెలంగాణ అంటారు, ఇంకొకళ్ళు స్వర్ణాంధ్ర అంటారు, ఇంకొకళ్ళు నవ్యాంధ్ర అంటారు. సో ఏవి చెప్పినా కూడా ఎంత మట్టికి లబ్ధి జరుగుతుంది. మరి ఇంత జరిగినా కూడా దేశంలో 40% పైగా పేదరికం ఉన్నది. రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వీటి నుంచి మరి ప్రజలను ఏ విధంగా తీసుకొస్తారనేది ఆయా రాజకీయ పార్టీలకే వదిలేద్దాం. సో పార్టీలు అధిష్టానం నమ్మి కార్యకర్తల నాయకులు వాళ్ళు గొల్ల చేసుకొని తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తాం. అనే కేసులు, గొడవలు, కొట్లాట్లు, పోలీస్ స్టేషన్లు, లేకపోతే రైలు రోకోలు, బస్సు రోకోలు, ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని చేయడంతో పాటుగా కేసులు, జైలు, యావజీవ శిక్షలు పడ్డవాళ్ళు కూడా నేను ఎరుగుదును. యావజీవ శిక్ష నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఆగమైనటువంటి పరిస్థితిని, జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఇక అధికారం లభించాక డబ్బు, కులం, పరపతి అవసరం లేనటువంటి శాసనసభ్యుల కోటాలో, గవర్నర్ కోటాలో, శాసనమండలిలో, రాజ్యసభలో వాళ్ళు వివిధ రకాలైనటువంటి వాటిని పొందుకొని వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. అది ఎమ్మెల్యే కోట, గవర్నర్ కోట, శాసనమండలి, రాజ్యసభ స్థానం ఏదో వచ్చినా రాలేదా, అర్హతలు ఉన్న వాళ్ళకి వచ్చినా రాలేదనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. సో చిన్న డైరెక్టర్ పదవులు కేటాయించడం, ఒక్కొక్కసారి నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు అక్కడక్కడ ఇస్తారు. అవి కుటుంబ పోషణ పనికొస్తున్నాయా రాలేదనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో చాలామంది కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఇట్లాంటి పరిస్థితులను అయితే ఆర్థికంగా కుటుంబాలని, పేదరికాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో రాజకీయంగా ప్రొఫెషనల్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్కి ఇతర సైడ్ ఏదైనా చూసుకుంటే తప్ప రాజకీయ పార్టీలు బాగు చేస్తాయని మనం చెప్పలేము. ఆ విధంగా పరిస్థితులు అనేది ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. పార్టీ కేడర్కి సంబంధించి కేసులు, గొడవలు, కొట్లాట్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైలు శిక్షలు, యావజ్జీవాలు, రిలీజులు, పేదరికం, ఈ విధంగా తరతరాలు ముగిసిపోతూ ఉన్నాయి. సో ఉద్యమాలు అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. కానీ మరి ఇక పొలిటికల్ పార్టీలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆదుకునే పరిస్థితి ఎంతమంది చేస్తున్నారు అయితే ఇలా ప్రశాంతకంగా ఉంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ
నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.